హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ సత్యాని. అద్దిరిపోయే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని చికెన్ నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి. ఈ నీట్గా కడుక్కున్న చికెన్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఈ చికెన్ అనేది బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఈ మిశ్రమం 3 మిశ్రమంలో చికెన్లో వేసి బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత చికెన్ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, అలాగే కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లాంగి, చెక్క ఇవన్నీ తరుక్కుని అలాగే మసాలా మిశ్రమం కూడా నూరుకొని పక్కన పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈటెక్కిద్దాం. ఆయిల్ అయితే వీటెక్కింది. మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుక్కున్నాం కదా, అందులో వేసుకొని దోరగా వచ్చేంత వరకు వేపుకుందాం. మనం మాంసం తగినన్ని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. మాంసం అయితే అందులో వేసుకుని 50% అయితే మగ్గనిద్దాం మూత పెట్టుకుని. మాంసం అయితే ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం. మాంసం అయితే మగ్గిపోయింది. ఇలా మగ్గిన మాంసంలోకి మనం ఇందాక గరం మసాలా అనే మిశ్రమాన్ని అయితే నూరుకుని పక్కన పెట్టుకున్నామండి. ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని కాసేపు మగ్గనిద్దాం. నేనైతే మిక్సీ అంట పట్టనండి, సందిగల పత్రం మీద నూరుకుని పక్కన పెట్టుకున్నానండి. అలా అయితేనే మన చికెన్ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ముందుగా మనం 1 స్పూన్ కారం వేసుకున్నాం కదా, తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఆ తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. కాసేపు మగ్గనించి తగినన్ని వాటర్ కూడా వేసుకుని ఉడకబెట్టుకుందాం. మన చికెన్ గ్రేవీ కర్రీని అయితే మూత పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం. మన కర్రీ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. చూసారా, మన కర్రీ అయితే ఉడికిపోయింది. ఆయిల్ అయితే పైకి తేలుతూ గేవిగా చాలా బాగుంది మన కర్రీ. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, మన కర్రీ అయితే రెడీ. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అన్నం తీసుకుని కర్రీ వేసుకుని టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. చూసారా, కర్రీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంటి వద్ద ఈ కర్రీ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పాలి కామెంట్ చేసి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుని లైక్ కొట్టి బెల్ ఐకాన్ కొట్టుకోవడం వల్ల మన వీడియోస్ మీకు నోటిఫికేషన్